డీటెయిల్స్ చూద్దాం. జీఎస్టీలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు 4 స్లాబులుండగా ఇకపై 2 స్లాబ్లకు కుదిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఓవైపు సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోగా, మరోవైపు సూపర్ లగ్జరీ వస్తువులపై మాత్రం 40% పన్నుపోటు విధించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో ఇప్పటి వరకు కనిష్టంగా 5% పన్ను, గరిష్టంగా 28% పన్నుతో 4 స్లాబులుండేవి. అయితే 12-28% స్లాబులను తొలగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అంటే ఇకపై కనిష్టంగా 5%, గరిష్టంగా 18% పన్ను పడుతుంది. సామాన్యులు, రైతులకు ఊరట కలిగించడమే లక్ష్యంగా జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశారు. సామాన్యులు వినియోగించే హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, టేబుల్ వేర్, కిచెన్ వేర్, ఇతర గృహావసర వస్తువులపై జీఎస్టీని 5% తగ్గించారు. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, అన్ని రకాల భారతీయ రొట్టెలపై పూర్తిగా పన్ను మినహాయింపిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే గతంలో 12-18% పన్ను స్లాబ్లో ఉన్న నమ్కీన్, భుజియా, సాస్లు, పాస్తా, ఇన్స్టెంట్ నూడిల్స్ వంటి వాటిని 5% స్లాబ్లోకి తీసుకొచ్చింది. नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफ़ी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रही है. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, హార్టికల్చర్ యంత్రాలు, కల్టివేటర్లు, హార్వెస్టర్లు, థ్రెషర్లు, హెమూవర్లపై జీఎస్టీ 12-5% తగ్గనుంది. 12 రకాల సేంద్రియ పురుగుల మందులపై పన్నును 12-5% కుదించారు. వ్యవసాయ రంగానికి చాలా కీలకమైన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అమోనియాపై జీఎస్టీ 18-5% తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది జీఎస్టీ కౌన్సిల్. 33 రకాల ఔషధాలపై పూర్తిగా పన్ను మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాన్సర్తో పాటు అరుదైన జబ్బుల చికిత్సలో ఉపయోగించే 3 ఔషధాలపై కూడా జీఎస్టీని పూర్తిగా మినహాయించారు. సిమెంట్పై జీఎస్టీ 28-18% తగ్గింది. సొంతిల్లు కట్టుకునే మధ్యతరగతికి ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. చేతి వృత్తులు, కార్మికులు తయారు చేసే మార్బుల్ బ్లాక్లు, మధ్యంతర చర్మ వస్తువులపై పన్ను 12-5% తగ్గింది. చేనేత రంగానికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సమస్యను పరిష్కరించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని 12-5% తగ్గించారు. ఏసీలు, అన్ని రకాల టీవీలు, డిష్ వాషింగ్ మెషీన్లు, చిన్న కార్లు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు 18% స్లాబ్లోకి రానున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన వస్తువులపైన జీఎస్టీ 12-5% తగ్గింది. బయోగ్యాస్ ప్లాంట్లు, విండ్ మిల్స్, విండ్ ఆపరేటెడ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్లు, ఫోటోవాల్టెక్ సెల్స్, సోలార్ కుక్కర్లు, సోలార్ వాటర్ హీటర్లపై పన్ను తగ్గనుంది. జీఎస్టీని 2 స్లాబులకు కుదించిన అత్యంత విలాస వస్తువులపై ఏకంగా 40% పన్ను విధించేలా నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, జర్దా, పొగాకు, బీడీలకు ఇది వర్తిస్తుందన్నారు. కూల్ డ్రింక్స్ కూడా 40% స్లాబ్ కిందకొస్తాయి. పెద్ద కార్లు, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు, వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసే హెలికాప్టర్లు, విమానాలు, క్రీడా అవసరాలకు వినియోగించే అన్ని రకాల పడవలకు 40% స్లాబ్ వర్తిస్తుంది. సామాన్యుడిపై భారం తగ్గించే దిశగా జీఎస్టీ కౌన్సిల్ సమష్టి నిర్ణయం తీసుకుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారన్నారు. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారామె. జీఎస్టీ కొత్త స్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.